బాపట్లలో వైసీపీ నేతలకు ఊరట దక్కింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బెయిల్ దొరికింది. లెల్ల అప్పిరెడ్డి, రఘురాం, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ 21లో ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. దాడికి పెద్ద ఎత్తున కూడా ఒక 100 మంది 150 మంది దాకా ఆ దాడిలో పాల్గొన్నట్టు తెలిసింది. దాడికి సంబంధించి ఎవరెవరైతే సీసీ కెమెరా ఫుటేజ్ లో లభ్యమైనటువంటి ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళ మీద కేసులు అయితే పెడుతుంది. అయితే ఇది ఒక యాక్స్పెక్ట్ అయితే ప్రధానంగా కూడా ఈ దాడికి సూత్రధారులు కేవలం వచ్చినటువంటి వాళ్ళు పాత్రధారులే. సూత్రధారులు అయితే ఈ తలసల రఘురాము, ఆర్కే, సజ్జల, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అని చెప్పి ఇంటెలిజెన్సీ వర్గాలు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది గ్రహించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన క్రమంలో నిన్న మొన్న కూడా దీనికి సంబంధించిన విచారణ అయితే కంప్లీట్ అయింది. తీర్పుని రిజర్వ్ లో పెట్టారు. కొద్దిసేపు క్రితమే దీనికి సంబంధించి తీర్పుని వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి. అంటే లేళ్లప్పిరెడ్డి, ఆర్కే, ఎవరైతే మంగళగిరికి సంబంధించిన ఎమ్మెల్యే ఆర్కే, ఎక్స్ ఎమ్మెల్యే ఆర్కే, సజ్జల, రఘురామ్ రెడ్డి, ఈ రఘురామ్ దేవినేని అవినాష్ కు సంబంధించి కూడా ముందుగా ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పట్లో ఇతను ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో జోగి రమేష్ అయితే మాత్రం తన అనుచరగణంతో మాత్రం అక్కడికి స్వైర విహారం చేసేందుకు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంకి సంబంధించిన కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధపడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయనకు కూడా బెయిల్ ఇస్తున్నట్టు, మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులుగా ఈ దాడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సూత్రధారులుగా పాల్గొన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీకి సంబంధించిన ఈ నాయకులందరికీ కూడా బెయిల్ రావడంతో కొంతవరకు సేఫ్ జోన్ లోకి ఈ నాయకులు వెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.